కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ 2.0 ఆమె ఏం చెప్పిందంటే ఫస్ట్ నువ్వు డిప్యూటీ సీఎం గా అక్కడ దిద్దుకో, ఏది ఏపీ దిద్దుకో, మీ సీఎం చైర్ కింద వర్షాకాలంలో వాటర్ వస్తున్నాయి అది చూసుకొని ఒక పని చేసింది. సో కవిత గురించి ఏమనుకుంటారు? కవితక్క కుర్చీ కింద నీళ్ళు వస్తేనే కదా సస్పెండ్ చేసింది. ఓకే అలా ఏ కుర్చీ కింద నీళ్ళు వస్తేనే కదా ప్రజలకు పాము అవుతుంది దాన్ని. ఓకే ఇంకా అంతకంటే ఏముంటది? నేనేమంటున్నానంటే రాజకీయాల్లో ఒక నాయకుడు ఓడిపోవటం సహజం అన్న. ఓకే గెలవటం ఓడిపోవటం ఓ సహజం. దాని రాజకీయ ప్రక్రియలో తప్పు పట్టడం. కానీ నువ్వు నిజామాబాద్ లో పోటీ చేస్తే 180 నుంచి 200 రైతులు నువ్వు గెలవకూడదని నామినేషన్ వేశారు. అది తెలంగాణ ప్రజలు వ్యతిరేకించడం అంటే అది తెలంగాణ రాజకీయాలకు నువ్వు అన్ఫిట్ అని నిజామాబాద్ ప్రజలు చెప్పారు. రైతులు సామాన్య రైతులు నువ్వు గెలవకూడదని నామినేషన్ వేశారు. అది వ్యతిరేకత అంటే ప్రజా వ్యతిరేకత. కవిత గారిని నేను అడుగుతాను, ఎమ్మెల్యే ఎంపీ కాదు సీఎం గా తిరిగి వచ్చేస్తా అని చెప్పింది కదా చట్టసభలో. అవన్నీ అయ్యే కావు పోయే కావు నాకు మాకు తెలియదు కదా. నేను చెప్తున్నా, నేను దానికే చెప్తున్నా సామాజిక తెలంగాణ అంటది కవితక్క, కవితమ్మ. సామాజిక తెలంగాణ, సామాజిక తెలంగాణలో ముఖ్యమంత్రి కావాల్సింది ఎవరు? బడుగు బలైన వర్గాలు. నువ్వు సామాజిక తెలంగాణ అంటున్నావు కదా, మరి నువ్వెట్లా ముఖ్యమంత్రి అవుతావు నాకు అర్థం కావట్లేదు. బీసీని చేస్తే నేను ముఖ్యమంత్రిని అని ప్రకటించింది కదా, నేను అమ్మనైతా ముఖ్యమంత్రిని అయితే పరిపాలన చేస్తా. నా సమస్య ఏంటంటే వాళ్ళ నాన్నగారు బాపయ్యారు, వాళ్ళ బావగారు హరీష్ రావు గారు మేనమావ, ఆయన మేనల్లుడు అయ్యింది, తెలంగాణకి మేనల్లుడు అయ్యింది. ఇప్పుడు అమ్మాయి కొడుకు ఎవరేకా? కొడుకెవరు? ఇప్పుడు నా బాధ ఏంటంటే తెలంగాణ పరిపాలన అంతా వాళ్ళ చేతుల్లో ఉండాలి, అధికారం అంతా వాళ్ళ చేతుల్లో ఉండాలి. అయితే వాళ్ళ నాన్నైనా కావాలి, లేకపోతే వాళ్ళ అన్నగారు హరీష్ అదే కేటీఆర్ గారైనా కావాలి, లేదా ఏమైనా కావాలి. అంతేగాని బలుగు బలైన వర్గాలు పోటీ చేయకూడదు. నువ్వు రక్షణ సేన పెట్టి నువ్వు స్వాగతిస్తున్నాను. జనసేన లీడర్స్ ఒక ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది, ఆ కవిత మాటలను సీరియస్ గా తీసుకోకండి, అసలు ఎవరు కూడా కౌంటర్ ఇవ్వకండి అని చెప్పారు. రామ్ తాలూరి గారు చెప్పారు. రామ్ తాలూరి గారు చెప్పారు. ఇప్పుడు నేను ఏమంటున్నాంటనా, పవన్ కళ్యాణ్ గారు రావటం వల్ల కవిత గారికి స్పేస్ లేకుండా పోయింది కొత్త పార్టీగా. ఇప్పుడు తెలంగాణలో ఇంకా చూడాల్సి వచ్చినప్పుడు పార్టీగా ఆల్టర్నేటివ్ జనసేన నమ్మటానికి ఉంది. కాదన్నా 10 ఏళ్ళలో తెలంగాణ ప్రజల్ని వంచింది, మోసం చేసింది వీళ్ళు కాదన్నా. కవిత గారికి 2014 ముందు ఆస్తులన్నీ, 2014 తర్వాత 2023 వరకు ఆస్తులన్నీ ప్రజల కోసం పోరాటం చేసి టీఆర్ఎస్ నుంచి వ్యతిరేకం బయటకు వచ్చిందా? వ్యతిరేకించి బీఆర్ఎస్ నుంచి వ్యక్తిగత కేసీఆర్ కేటీఆర్ విధి విధానాలు నచ్చలేదు. ఆ టైంలో అసలు ప్రజలకు చాలా అన్యాయం జరిగింది, నేను తప్పు చేసానికి క్షమించమని కూడా ప్రజలు అడిగింది. ఇప్పుడు ఏంటంటే అన్న, మనం తప్పు చేశాక అన్ని అయిపోయాక నేను ఏదో నా స్వలాభం కోసం ప్రజల ముందు వంగి నమస్కారాలు చేస్తానంటే ప్రజలంతా పిచ్చి. ఇప్పుడు రామ్ తాలూరు గారు ఒక పార్టీ అధ్యక్షురాలని డైరెక్ట్ ఆయన పట్టించుకోదని చెప్పింది కదా, అంటే మీ దృష్టిలో ఏమైనా కామెడీ పీసా? నేనేమంటున్నంటే కామెడీ పీస్ మాజీ సీఎం కూతురు, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీ. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా లేకపోతే అవన్నీ వాళ్ళ నాన్నగారి వాళ్ళు వచ్చినాయిలే కానన్నా, ఆమె స్వశక్తితో ఎదిగింది కాదు. కాకపోతే ఏంటంటే నేను ఏం చెప్తున్నా అంటే, నువ్వు ప్రజల్లో తీసుకుపోయే విధానాలు సరైన విధానాల్లో ఉండాలి. నువ్వు సరైన విధానం లేకుండా ఇప్పుడు నేను ఏమంటున్నట్టు ఆ కొత్త పార్టీ పెట్టింది, వ్యతిరేకించాల్సింది ఎవరిని? కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించాలి, లేకపోతే బీఆర్ఎస్ కు నీకు వ్యతిరేకించాలి. కొత్తగా నూతనంగా భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కుతో తెలంగాణ బిడ్డలుగా మేము కొంతమంది పోయి పోరాటం చేద్దాం అనుకున్నాం, కొంతమంది నచ్చి పదవులు తెచ్చుకున్నాం అనుకున్నాం, ఏదో చేసినాం. మేమైతే తెలంగాణలోకి వచ్చినాం, నీకేంటి సమస్య? కాంగ్రెస్ ను బీజేపీని బీఆర్ఎస్ ను విమర్శించకుండా జనసేనను ఎందుకు విమర్శిస్తుంది? ఎందుకు విమర్శిస్తుంది అంటే దానికే చెప్తున్నా నేను. జనసేన వస్తే తెలంగాణ రక్షణ సేనకు స్కోప్ లేదు. జనసేన వైపు ప్రజలు నమ్మటానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఇప్పుడు కవితమ్మ గారి గురించి చెప్తున్నారు కదా, కవిత పార్టీ పేరు ఏం పేరు బ్రో? తెలంగాణ రక్షణ సేన. కన్ఫ్యూజ్, 2-3 పార్టీల పేరు చాలా ఉన్నాయి అన్న, అది కూడా 100% కన్ఫర్మేషన్ అయితే లేదు. అయితే నేను ఏం చెప్తాను, పార్టీ పేరు చెప్పాలంటే నేను ముందు ప్రిపేర్ అవుతా. ఇప్పుడు నేను ఏమంటున్నాంటే అన్న, కవిత గారు ఏదైతే వాళ్ళు చేసిన విధానం గాని శైలి గాని నేను అడుగుతున్నా. 10 ఏళ్ల పరిపాలన నువ్వు ఒక తొండాకు పోయి ప్రజల కష్టాలను తెలుసుకున్నా, ఒక దరఖాస్తు తీసుకున్నా, ఒక తండాగా తిరిగో లేకపోతే ఒక దరఖాస్తు తీసుకో, ఒక పోరగాన్ని నీ చేతుల మీద చదివించినట్టు, లేకపోతే ఒక స్కూల్ పోయి నువ్వు ఏమన్నా లేకపోతే ఆ పరిస్థితులు ఎట్టున్నట్టు, ఒక హాస్టల్లో పోయి పరిస్థితులు ఎట్టున్నట్టు. ఇప్పుడు నేను దన్నేసరికి కేటీపీఎస్లు గుర్తుకొస్తున్నాయి, లేకపోతే బొగ్గు గన్లు, భవిష్యత్తులో వీర్లు గుర్తుకొస్తున్నాయి. భవిష్యత్తులో తెలంగాణలో కవిత పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? జీరో, శూన్యం అంతేనా? షూర్.